వేతనం కనీస వేతనము సౌకర్యము సౌకర్యము గ్రామ పంచాయతీల ఐక్యత వర్కిత గ్రామ పంచాయతీ వర్కర్ల ఐక్యత మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని చేయాలి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని చేయాలి మల్టీ పర్పస్ చేయాలి 50 జీవోని చేయాలి 50 జీవోని చేయాలి 52 జీవోని అమలు చేయాలి 60 జీవోని చేయాలి 60 జీవోని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని జిందాబాద్ గ్రామ పంచాయతీ జిల్లాలే గ్రామ పంచాయతీ వర్కర్స్ ఐక్యత జిల్లాలే గ్రామ పంచాయతీ వర్కర్స్ ఐక్యత జిల్లాలే గ్రామ పంచాయతీ ఐక్యత జిల్లాలే చేయాలి కనీస వేతనము చేయాలి కనీస వేతనము చేయాలి జిల్లాలే గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి 60 నెంబర్ జీవోని అమలు చేయాలి జీవో నెంబర్ 60ని కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 జీతం అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 కల్పించాలి గ్రామ పంచాయతీ కార్మికులకు PF PSI సౌకర్యాలు కల్పించాలి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస ఉత్తమల్లారావు రాహుల్ గారు విద్యారమణ గారు మల్లమ్మ పర్మనెంట్ రద్దు చేయాలి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని కనీస వేతనం 26,000 ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులకు PF PSI సౌకర్యాలు గ్రామ పంచాయతీ కార్మికులకు PF PSI సౌకర్యాలు కనీస వేతనం 26,000 కనీస వేతనం 26,000 చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్లను చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్స్ చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్లని చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్లని చేయాలి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని చేయాలి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని సింగారం గ్రామ పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్నాం. మేము 1996 నుంచి చేసినాం. ఇంతవరకు కూడా మాకు ఆతిగతి లేవు. మాకు జీతాలు పెంచాలి, 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని మల్టీ పర్పస్ వర్కర్లను రద్దు చేయాలి, మమ్మల్ని పర్మనెంట్లు చేయాలి. మమ్మల్ని మాకు వచ్చిన జ్వరానికి 20 నెల రోజులు వాన కురిసినా కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు జ్వరం వచ్చింది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చెత్త అయితే ఎత్తించుకుంటారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి అన్న కూడా చెప్పలేదు. మొన్న 4 రోజులు హాస్పిటల్ ఉండొచ్చిన. ఈ ఆబ్జెక్టులు బరాబరే ఎవరి కోసం చేస్తున్నాం అన్న కాడికి వచ్చింది. మీరు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని మాకు వర్కర్లకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.